సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణంతో కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యాదాద్రి తిరుమలగా రూపుదిద్దుకుంది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈరోజు ఈ దేవస్థానం యొక్క పూర్తి సమాచారం మీకు వీడియోలు అందిస్తాను. మీ అందరికీ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి, వీడియోని అయితే లైక్ చేయండి. స్వర్ణగిరి అంటే ఏదో చిన్న టెంపుల్ మామూలుగా ఉంటుంది అనుకున్నాం, కానీ సూపర్గా ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. యాదాద్రి టెంపుల్కు కూడా చాలా దగ్గరలో ఉంది. ఇది ఒక మనం మినీ తిరుపతి లాగా భావించవచ్చు. స్వర్ణగిరి అని చెప్పగానే మేము యాజ్ యూజువల్ సోషల్ మీడియాలో చూపించినారు కాబట్టి హైలైట్ అయింది అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మినీ తిరుపతి అని కూడా చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. ఇది నేను సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు డేలో వచ్చాను, ఇప్పుడైతే నైట్ టైం వచ్చాను. ఈ లైటింగ్స్కి చాలా చాలా బాగుంది. सर मैं महाराष्ट्र से हाँ, छत्रपति संभाजी नगर ब्यूटीफुल टेम्पल. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సెల్ఫ్ ప్లాన్ అండ్ ట్రావెల్. దిస్ ఈజ్ రాము. సో ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే దర్శించడానికి వెళ్తున్నాను. సో ఈ వీడియోలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి మొత్తం పూర్తి సమాచారం మీకు అందిస్తాను. సో వీడియోను ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఎవరైతే మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. సో మనం టెంపుల్కి వెళ్ళినాక ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఈ స్వర్ణగిరి టెంపుల్ హైదరాబాద్కి సమీపంలో ఉండటం వల్ల ఈ వీకెండ్స్లో భక్తుల రద్దీ చాలా పెరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి, సో బట్ మన తెలంగాణలో ఇప్పుడు తిరుపతిగా మారిన ఈ స్వర్ణగిరి టెంపుల్ ఈరోజు మనం దర్శించుకొని పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేముండే ప్లేస్ నుంచి ఈ స్వర్ణగిరి టెంపుల్కి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. శంషాబాద్ నుంచి మేము ఓఆర్ఆర్ పై నుంచి వరంగల్ రోడ్లో దిగి సో అక్కడ నుంచి అయితే వెళ్తున్నాము.
మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఎవరైతే ఓన్ వెహికల్స్లో రాలేరో వాళ్ళకైతే ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. హైదరాబాద్ టు వరంగల్ రోడ్ మార్గంలో భువనగిరికి సమీపంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మానేపల్లి హిల్స్లో ఉంది. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. సో ఇదే టెంపుల్లోకి ఎంట్రన్స్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మార్నింగ్ 5 to నైట్ 9 వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. పార్కింగ్కి అయితే వెళ్తున్నాము. పార్కింగ్ కొద్దిగా లోపలికే ఉన్నట్టుంది. సో వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి ఈరోజు సండే కావడం వల్ల. పార్కింగ్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పార్కింగ్ అయిన తర్వాత మనం టెంపుల్కి చేరుకోవడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. పార్కింగ్ నుండి మన ముందు కనిపిస్తున్న శ్రీవారి కళ్యాణ మండపం ప్రక్క నుండి టెంపుల్ యొక్క దక్షిణ భాగానికి అయితే చేరుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏమిటంటే మెయిన్ ఎంట్రన్స్ అయిన 108 స్టెప్స్తో ఉన్న శ్రీ వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి పాదాలను దర్శించుకొని స్వామివారి దశావతారాలను చూస్తూ టెంపుల్ యొక్క తూర్పు భాగానికి చేరుకొని అక్కడ చూడాల్సినవన్నీ చూసి దర్శనం అయిన తర్వాత రిటర్న్లో దక్షిణం నుండి కళ్యాణ మండపం పక్క నుండి పార్కింగ్ అయితే చేరుకోవచ్చు. టెంపుల్ యొక్క మెయిన్ గేట్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇదే టెంపుల్ యొక్క మెయిన్ గేట్. ఇక్కడ మన ముందు కనిపిస్తుంది వైష్ణవ భక్తులకి గురువు అయిన రామానుజాచార్య విగ్రహం చూడొచ్చు మనం ఇక్కడ. ఈ ఆలయాన్ని మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించగా చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా 6th March 2024లో అయితే ప్రాణప్రతిష్ఠ జరిగింది. మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా కనిపించేది బ్రహ్మరథం. ఇక్కడ బ్రహ్మదేవుని దర్శించుకొని కొంచెం ముందుకెళ్తే మనకు స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి. ఇవే స్వామివారి పాదాలు. స్వామివారి పాదాలను దర్శించుకున్న తర్వాత స్వామివారి పాదాల బ్యాక్ సైడ్ ఉన్న వైకుంఠ ద్వారం ద్వారా కొండపైకి అయితే వెళ్ళాలి. ఈ వైకుంఠ ద్వారం 108 స్టెప్స్తో 10 మండపాలుగా ఉంటుంది. ప్రతి మండపంలో స్వామివారి దశావతారాల్లో ఒక్కొక్క అవతారం చూస్తూ కొండపైకి అయితే వెళ్ళొచ్చు. విష్ణు భగవానుడు ధర్మంని రక్షించడం కోసం దశావతారాలుగా అవతరించాడు. అందులో మొదటిది మత్స్య అవతారం. సృష్టిని ప్రళయం నుంచి రక్షించడం కోసం మత్స్య అవతారం. కూర్మ అవతారం. కూర్మ అంటే తాబేలు అనే అర్థం. సముద్ర మంథనం జరిగినప్పుడు ఈ సముద్ర మంథనాన్ని విజయవంతం చేయడం కోసం ఈ కూర్మ అవతారం. అలాగే హిరణ్యాక్షకుడిని వధించడం కోసం వరహ అవతారం. ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశ్యకుడిని వధించడం కోసం నరసింహ అవతారం. 5వ అవతారమైన వామన అవతారం. మనందరికి తెలుసు 3 అడుగుల స్థలం దానం ఇవ్వమని అడిగినప్పుడు 1 అడుగు భూమి మీద, మరొక అడుగు స్వర్గలోకం అయితే 3వ అడుగు బలిచక్రవర్తి తల మీద. 6వ అవతారం పరశురాముడి అవతారం. అలాగే 7వ అవతారం శ్రీరామ అవతారం. మనందరికీ తెలుసు రామాయణంలో రావణాసురుడి వధించడం కోసం ఈ అవతారం. 8వ అవతారం బలరాముడి అవతారం. 9వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ద్వాపర యుగంలో కంసుని వధించడం కోసం ఈ అవతారం. ఇక చివరగా కల్కి అవతారం. కలియుగ అంతంలో విష్ణు భగవానుడు ఈ రూపంలో జన్మిస్తారు. ఈ 10 మండపాలు దాటంగానే ఆలయం యొక్క తూర్పు భాగమైన ఈ తూర్పు రాజగోపురం వద్దకైతే వస్తాం. ఈ తూర్పు రాజగోపురం ముందే స్వామివారి రథోత్సవం ఉంది. ఇక్కడ టెంపుల్కి ఎడమవైపు స్వామి గరుడ వారి మండపం చూడొచ్చు మనం. ఆలయం చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ని మాడవీధులు అంటారు. ఈ మాడవీధిలో స్వామివారిని తిప్పడానికి ఈ రథాన్ని అయితే ఉపయోగిస్తారు. ఈ రథం 40 feet హైట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం భక్తులు ఆ రథాన్ని లాగుతూ ఉన్నట్లు ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఆలయం తూర్పు రాజగోపురం ఎదుట విజయస్తంభాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ ఆలయానికి 4 దిక్కుల 4 రాజగోపురాలతో ఎంట్రీ ఉంది. ఇదే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కౌంటర్, అలాగే మొబైల్ కౌంటర్. ఈ దేవస్థానంలో ఇలాంటి కౌంటర్స్ 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంటే మరొకటి స్వామివారి కళ్యాణ మండపం దగ్గరలో ఉంటుంది. స్పెషల్ దర్శనం టికెట్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు swarnagiritemple.comలో. ఇక్కడ స్పెషల్ ఎంట్రీ అయితే 3 రకాలుగా ఉంది. ఒకటి 100 రూపీస్, 300 రూపీస్, 500 రూపీస్ అని. 100 రూపీస్లో ఓన్లీ ఎంట్రీ మాత్రమే ఉంటుంది. అలాగే 300లో ఎంట్రీ ప్లస్ స్వామివారి ప్రసాదం లడ్డు ఇస్తారు. అలాగే స్పెషల్ ఎంట్రీ టికెట్ 500లో
ఎంట్రీ, లడ్డు అండ్ స్వామివారి శేషవస్త్రం ఇస్తున్నారు. ఇప్పుడు టెంపుల్కి నార్త్ సైడ్ అయితే వెళ్తున్నాను. ఈ నార్త్ సైడ్లో హనుమాన్ మండపం, జలనారాయణుడి కోనేరు, జై ఘంటా మండపం, అలాగే హనుమాన్ మండపం బ్యాక్ సైడ్ బిగ్ పిల్లర్పై బంగారు గరుడ విగ్రహం మనం చూడొచ్చు. ఇదే హనుమాన్ మండపం. 120 ఫీట్ల పైన ఎత్తుగల ఈ మండపం నిర్మాణానికి 5 years టైం పట్టిందంట. టెంపుల్ నిర్మాణానికి 7 years టైం పడితే ఈ మండపంకి 5 years పట్టిందంటే అర్థం చేసుకోవాలి ఈ హనుమాన్ మండపంకి ఎంత ప్రత్యేకత ఉందో. ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం ఏకశిలా విగ్రహం 30 feet కన్నా హైట్లో ఉంది. తిరుమల నుంచి తెచ్చిన నల్లరాతితో చేయబడిన విగ్రహం ఇది. ప్రపంచంలో ఎక్కడ లేని భంగిమ, అంటే వంగి చూస్తున్నట్టు ఉన్న భంగిమలో ఇక్కడైతే మనకు హనుమంతుడు కనిపిస్తాడు. ఈ ఏకశిల హనుమాన్ విగ్రహం కింద ఉన్న ఈ రథం హంపిలో చూస్తాం, అంటే హంపి శైలిని పోలిన రథం ఇది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఆర్కిటెక్చరల్ అద్భుతం అని చెప్పొచ్చు. వీడియో చూస్తున్న భక్తులందరికీ ఒక రిక్వెస్ట్, స్వామివారి నేమ్తో ఒక కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా. మీ అందరికీ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను. మన ముందు కనిపిస్తున్నది టెంపుల్ యొక్క నార్త్ రాజగోపురం. ఈ నార్త్ రాజగోపురం ముందే హనుమాన్ మండపం ఉంటుంది. ఈ హనుమాన్ మండపం పక్కన జై ఘంటా మండపం ఉంటుంది. ఈ జై ఘంటా మండపం పక్కన స్వామివారి కోనేరులో జలనారాయణుడు కొలువై ఉన్నాడు. ఇవన్నిటిని మనం చూద్దాము. జై ఘంటా మండపం, ఇది కంచితో చేయబడిన గంట. ఇది 1700 kg బరువుతో ఏసియాలోనే 2వ అతిపెద్ద గంట. మేము వచ్చినప్పుడైతే గంట రిపేర్లో ఉంది. ఒక్కసారి ఇక్కడ గంట కొడితే 2 minutes వరకు అయితే వైబ్రేట్ అవుతుంది. ఒకవేళ మనం ఆ వైబ్రేట్ని టచ్ చేస్తే మనమైతే పాజిటివ్ వైబ్రేట్ని అయితే పొందొచ్చు. మన ముందు కనిపిస్తున్న ఈ ఖాళీ ప్లేస్ని ఆలయం యొక్క నార్త్ మాడ స్ట్రీట్, ఉత్తర మాడవీధి అంటారు. ఈ మాడవీధిలో ఎక్కువ భక్తులు అయితే మనకు కనిపిస్తారు. ఇక్కడ భక్తులు సాయంత్రం అవుతున్న కొద్దీ ఎక్కువ అవుతారు, ఎందుకంటే పక్కనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడ వచ్చిన 90% భక్తులు మార్నింగ్ యాదగిరిగుట్ట దర్శనం అయిన తర్వాత ఈవినింగ్ వరకు స్వర్ణగిరి వస్తారు. జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా స్వర్ణగిరికి అయితే వచ్చినట్టున్నారు. నైట్ అవుతున్న కొద్దీ టెంపుల్ యొక్క వ్యూ అయితే చేంజ్ అయిపోతుంది. ఈ టెంపుల్ యొక్క నైట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. మరియు స్వామివారి కోనేరు ఆకర్షించే విజువల్స్తో కనిపిస్తుంది. అందుకే మీకు డే విజువల్స్తో పాటు వీడియో ఎండింగ్లో నైట్ విజువల్స్ కూడా కవర్ చేశాను. వీడియో స్కిప్ చేయకండి. జలనారాయణుడి విజువల్స్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే కోనేరు విజువల్స్ చాలా బాగుంటాయి. వాటర్ ఫౌంటైన్కి బ్యాక్ సైడ్ ఉన్నదే స్వామివారి కోనేరు. ఈ కోనేరుకు ఎడమ వైపున లక్ష్మీ నరసింహస్వామి మండపం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం లక్ష్మీ నరసింహస్వామి తన చేతులతో ఆశీర్వచనాలు ఇస్తున్నట్టు ఉన్నారు. అలాగే కోనేరుకు కుడివైపున భూవరాహుని మండపం ఉంటుంది, చూడండి. ఈ 2 మండపాల మధ్యలో స్వామివారి దీపాల సేవలో భక్తులు పాల్గొనడానికి ఇలా దీపాలు అయితే భక్తులు వెలిగిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న దీపాల స్తంభం బ్యాక్ సైడ్ నుంచి అయితే కోనేరులోకి మెయిన్ ఎంట్రీ ఉంటుంది. మనం ఈ స్వర్ణగిరిని సోషల్ మీడియాలో చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తామో అంతకు మించిన అనుభూతిని మనమైతే పొంది ఇక్కడ నుంచి అయితే వెళ్తాము. అంత సూపర్గా ఉంటుంది, మాటలు అయితే చెప్పలేము. మీకు విజువల్స్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది డే విజువల్స్. నైట్ విజువల్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ అయితే మిస్ అవ్వకండి. ఈ కోనేరు 4 రాజగోపురాలతో, 4 మూలల 4 మండపాలు, 4 వేదాలుగా, మధ్యలో జలనారాయణుడు, ప్రపంచంలో 2వ పెద్ద జలనారాయణుడు. మొదటిది నేపాల్లో ఉంటే 2వది ఈ స్వర్ణగిరిలో. స్వామివారి రూపాన్ని దృఢమైన నల్లరాతితో మలిచారు. స్వామివారి రూపం కన్నా ముందు ఈ రాయి తెచ్చిన కొత్తలో 60 tons బరువు ఉంటే, స్వామివారి రూపమైన జలనారాయణుడిగా మలిచిన తర్వాత బరువు 25 tons మారింది. అంటే సగం కన్నా ఎక్కువ బరువు తగ్గింది. అంటే స్వామివారికి ఈ రూపాన్ని ఇచ్చిన వారు ఎంత కష్టపడి ఉంటారో.
స్వామివారి భక్తులు వాళ్ళ మనసులోని కోరికలను చెప్పుకొని రూపీ కాయిన్స్ని ఈ కోనేరులో వేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. వేద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడి వద్ద దీపారాధన చేసి శ్రీమన్నారాయణుడు కృపకు పాత్రులు కాగలవని మనవి. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులకు మనవి. ఆలయానికి ఉత్తర మాడవీధిలో ఉన్నవన్నీ చూశాము. ఇంకా హనుమాన్ మండపం బ్యాక్ సైడ్ పెద్ద పిల్లర్ పైన ఉన్న గరుడ విగ్రహం యొక్క వ్యూ అనేది పడమర మాడవీధుల నుంచి చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి వ్యూ చూద్దాము. ఇక పడమర మాడవీధిలో ఉన్నాము. సో ఈ పడమర మాడవీధిలో ఎంట్రెన్స్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎంట్రెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి టైమింగ్స్ వచ్చేసి 10:30 AM to 12 PM, అలాగే 4:30 PM to 6 PM. ఈ పడమర మాడవీధి నుంచి మనం చూస్తే ఉత్తర మాడవీధిలో ఉన్న హనుమాన్ మండపం బ్యాక్ సైడ్ మనం గరుడ విగ్రహం అయితే చూడొచ్చు పెద్ద స్తంభం పైన. ఈ పడమర మాడవీధుల్లో మనం శ్రీ వాసవి అమ్మవారి సన్నిధిని అయితే చూడొచ్చు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ పడమర మాడవీధి నుంచి సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈవినింగ్ అక్కడ టెంపుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ పడమర మాడవీధుల్లో సన్సెట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది టెంపుల్ యొక్క సౌత్ సైడ్ రాజగోపురం. ఇదంతా కూడా సౌత్ మాడా స్ట్రీట్, దక్షిణ మాడవీధి. పక్కనే మనకు స్వామివారి కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది స్వామివారి కళ్యాణ మండపం. స్వామివారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఓన్ వెహికల్స్ వస్తే ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపం పక్క నుంచి డైరెక్ట్ పార్కింగ్కి అయితే వెళ్ళొచ్చు. కళ్యాణ మండపంకి తూర్పు సైడ్న శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే భక్తులు చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు. భక్తులు కొండపైకి 2 విధాలుగా పైకి రావచ్చు. ఒకటి వైకుంఠ ద్వారం ద్వారా మరియు ఈ కళ్యాణ మండపం ముందు నుంచి కొండపైకి వస్తారు. కావున ఇక్కడ కళ్యాణ మండపం ముందు కూడా స్పెషల్ ఎంట్రీ టికెట్ అండ్ మొబైల్ కౌంటర్ ఏర్పాటు చేశారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు జరుగు నిత్య సేవా కార్యక్రమాల వివరాలు ఇక్కడ చూడొచ్చు మనం. ఎవరైతే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటారో ఖచ్చితంగా వాళ్ళు సాంప్రదాయమైన దుస్తులు అయితే ధరించాలి. స్వామివారి సేవాకి సంబంధించిన బుకింగ్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే సేవా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి కళ్యాణ మండపం. సో ఈ కళ్యాణ మండపం కిందనే అన్నదాన సత్రం ఉంది, శ్రీవారి అన్నదాన సత్రం. సో ఇక్కడ 1200 మెంబర్స్కే భక్తులకే కెపాసిటీ ఉంది కాబట్టి సో భక్తుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ఈ మండపం ఆపోజిట్లో అయితే భక్తులకు అన్నదానం వసతి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు భక్తుల రద్దీ ఎంతగానో ఉందో. సో భక్తులు అయితే క్యూలో నిలబడ్డారు. సో 2 అవర్స్ అయితే నిలబడితేనే భోజనం అయితే దొరికేలా ఉంది. ఎందుకంటే సండే కావడం వల్ల భక్తులు అయితే సంఖ్య చాలా పెరిగింది. సో ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది, భక్తుల సంఖ్య చాలా అయితే పెరుగుతున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే చాలా సంఖ్య అయితే పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది భక్తులు యాదగిరిగుట్ట దర్శించిన తర్వాత ఈవినింగ్ అయితే ఇక్కడికి చాలామంది వస్తారు. సో భక్తుల సంఖ్య ఈ స్వర్ణగిరి దేవస్థానంలో సాయంత్రం పూట అయితే మనం ఎక్కువ చూడవచ్చు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ భక్తులను అడిగి కొన్ని విషయాలు తెలుస్తున్నాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నారాయణ కిడ్ సంగారెడ్డి సైడ్. నారాయణ కిడ్ సంగారెడ్డి డైరెక్ట్ ఇక్కడ వచ్చారా? ఇంకెక్కడికి వెళ్ళారు? యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని ఇక్కడ వస్తున్నారు. అంటే భక్తులు ఎక్కువ యాదగిరిగుట్ట వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ వస్తున్నారు. ఓకే, ఎవరు మీరే వచ్చారా? ఫ్రెండ్స్ వచ్చారా? ఫ్యామిలీ? మేము కాలేజ్ నుంచి టూర్ నుంచి వచ్చి. ఓకే, ఎంతమంది వచ్చారు? ఒక 50 మెంబర్స్ వచ్చినాం. మొత్తం టూర్ వచ్చారా కాలేజ్ నుంచి? ఎలా అనిపించింది మీకు ఈ టెంపుల్ గురించి? మంచిగా అనిపించింది. ఆల్రెడీ వచ్చినాం 2-3 సార్లు, ఇంకొకసారి వచ్చినాం ఫ్రెండ్స్తో. ఓకే 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 నీ పేరు? నా పేరు శివకుమార్. నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్? బాగా అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ సంగారెడ్డి నుంచేనా? ఏ కాలేజ్ మీది? మాది మాస్టర్ మైండ్ సంగారెడ్డి జూనియర్ కాలేజా? జూనియర్. అంటే ఎడ్యుకేషనల్ ట్రిప్. స్వామివారి కళ్యాణ మండపంలోకి వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళి కళ్యాణ మండపం చూద్దాము. శ్రీవారి వైభవోత్సవ మండపం, ఇదే కళ్యాణ మండపం.
మనం లోపలికి వెళ్ళి కళ్యాణ మండపం చూద్దాము. ఇదే సావిత్రమ్మ వంటశాల. ఈ వంటశాలలో 1200 భక్తులు భోజనం చేయడానికైతే వసతి ఉంది. భక్తుల సంఖ్య ఎక్కువన్నందుకు బయట అయితే అన్నదానము ప్రొవైడ్ చేస్తున్నారు. సావిత్రమ్మ వంటశాలలో కూడా స్వామివారి దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి, చూడొచ్చు మనం ఇక్కడ. ఈ పైన వ్యూ అయితే చూడండి కళ్యాణ మండపం ఎలా ఉందో. సో ఈ కళ్యాణ మండపం ఎదురుగానే భక్తులకు అన్నదాన ప్రసాదం అయితే అందిస్తున్నారు. ఇదే స్వామివారి కళ్యాణ మండపం లోపలి భాగం. ఇక్కడ స్వామివారి కళ్యాణంను చూడడం కోసం 1200 మంది భక్తులు ఒకేసారి చూసే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు ఉన్నాయి. శ్రీవారి కళ్యాణ మండపం దగ్గర అయితే కూర్చున్నాను. సో ఈ కళ్యాణ మండపం దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో కళ్యాణ మండపంలో 1200 మంది భక్తులు అంటే 1200 మంది భక్తులు శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అయితే ఇక్కడ అరేంజ్మెంట్ ఉంది. సో అలాగే కింద ఈ కళ్యాణ మండపం కింద భోజన వసతి అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ స్టార్టింగ్లో భక్తులు తక్కువ ఉన్నప్పుడు అన్నదానం ఇక్కడే ప్రొవైడ్ చేసేవారు. సో భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ ఏం చేస్తున్నారంటే భక్తులకి ఈ కళ్యాణ మండపం ఆపోజిట్లో అయితే అన్నదానం ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కింద మాత్రం ఓన్లీ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఎవరైతే భక్తులు సేవా కార్యక్రమాలు శ్రీవారికి ఎవరైతే సేవా కార్యక్రమాలు ఎవరైతే అందిస్తున్నారో వారికి మాత్రమే ఈ కళ్యాణ మండపంలో కింద అన్నదానము ప్రొవైడ్ చేస్తున్నారు. మిగిలిన భక్తులకైతే ఆపోజిట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే భక్తుల సంఖ్య ఎక్కువడం వల్ల ఇక్కడ ఉన్నది 1200 కెపాసిటీ కాబట్టి, సో భక్తులు వేలల్లో లక్షల్లో వస్తున్నారు కాబట్టి, సో ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి, సో ఆపోజిట్లో అయితే అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కళ్యాణ మండపం తూర్పు భాగం నుంచి ఈ వ్యూస్ అయితే మనం చూడొచ్చు. చూడండి మన కళ్ళ ముందు ఎంత అద్భుతమైన శిల్పకళ ఉందో. ఈవినింగ్ టైం అవుతున్న కొద్దీ టెంపుల్ గోల్డెన్ కలర్లోకి అయితే మారిపోతుంది. చూడండి లైట్స్ ఆన్ చేశారు, చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో. సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనంకి టెంపుల్ సౌత్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. టెంపుల్ పడమర వీధి నుంచి మనమైతే సన్సెట్ వ్యూ చూడొచ్చు. చూడండి ఈవినింగ్ టైంలో ఎంత బాగుందో సన్సెట్ వ్యూ. ఆలయానికి 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం, 108 వైష్ణవ క్షేత్రాల నుంచి నీటిని మట్టిని తెచ్చి నిర్మాణం జరిగిన ఈ గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నెలకొని ఉండి తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం కలిగిన దేవస్థానంగా స్వర్ణగిరి మారిపోయింది. ఆలయం చుట్టూ గోడలపైన గోవిందనామాలు రాయబడి ఉన్నాయి. నైట్ విజువల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గరుడ మండపం, హనుమాన్ మండపం, జలనారాయణుడి కోనేరు టెంపుల్ చుట్టూ లైట్స్తో గోల్డెన్ కలర్లో బంగారం వలె మెరిసిపోతున్నాయి. భక్తులు ఈ సమయం కోసం ఎదురుచూసి ఈ నైట్ విజువల్ చూడడానికి చాలామంది భక్తులు ఈ ఉత్తర మాడ వీధుల్లో కనిపిస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. స్వామివారి కోనేరు ముందు ఈ వాటర్ ఫౌంటైన్ గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంది. చూడండి లైట్స్తో ఎలా మెరిసిపోతుందో. ఈ స్వర్ణగిరిలో మోస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అయిన జలనారాయణుడి కోనేరు నైట్ విజువల్స్ అయితే చూపిస్తాను చూడండి. స్వామివారి కోనేరు 4 సైడ్ నుంచి అయితే విజువల్స్ అయితే తీశాను. 4 సైడ్స్ నుంచి విజువల్స్ చూపిస్తాను చూడండి. జలనారాయణుడు ఆకాశాన్ని చూస్తూ మనకు ఈ విధంగా కనిపిస్తాడు కోనేరులో. చూడండి ఈ స్వర్ణగిరిలో ఈ జలనారాయణ కోనేరులో భక్తులైతే చాలాసేపు అయితే నైట్ టైం ఇక్కడైతే స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఈ కలర్ లైట్స్కి మంచి మంచి ఫొటోస్ దిగుతారు. స్వామివారిని బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని
మంచి మంచి ఫొటోస్ అయితే దిగుతున్నారు చాలామంది భక్తులు. వీడియో చూస్తున్న భక్తులు ఈ స్వర్ణగిరి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే స్వామివారి కోనేరు చూసిన మీకు ఏమి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తిరుమలగా పేరొందిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి భక్తుల మాటలు తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన ఆలయము. స్వర్ణగిరి అంటే ఏదో చిన్న టెంపుల్ మామూలుగా ఉంటుంది అనుకున్నాం, కానీ సూపర్గా ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనకి తిరుమలని దర్శించుకున్నాం, ఆ వెంకటేశ్వరుని దర్శించుకున్న ఆ భావన కలుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని కంపల్సరీగా సందర్శించవచ్చు. కుటుంబంతో భక్తి శ్రద్ధలతో మనము ఇవి ఘనంగా మనకి ఇక్కడ దర్శనం చేసుకొని సంతోషపడవచ్చు. థ్యాంక్ యూ అండి. మీ పేరు? సమత అండి. నమస్తే. నమస్తే. ఇది ఇక్కడ మనకు భువనగిరిలో మనకు హైదరాబాద్కు సిటీకి దగ్గరలో ఉంది. ప్లస్ యాదాద్రి టెంపుల్కు కూడా చాలా దగ్గరలో ఉంది. ఇది ఒక మనం మినీ తిరుపతి లాగా భావించవచ్చు. చాలా బాగా హైలైట్ ఉంది. టెంపుల్లో దర్శనం కూడా స్వామి మనకు సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగానే మనకు దర్శనం ఇస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము వచ్చింది ఫస్ట్ టైము, మా ఫ్యామిలీ వచ్చాము. ఇది ఫస్ట్ టైం, కానీ అసలు చాలా చూడదగ్గ ప్రదేశము. ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్క లొకేషన్లో అసలు మనం ఎక్కడ తిరుపతిలోనే ఉన్నామా అని అనుకుంటాము. చాలా దగ్గరలో ఉంది ఈ సిటీ కూడా. అందరూ చూడాల్సింది, చాలా హైలైట్. అండ్ రండి, మీరు కూడా వచ్చి అందరూ ఈ దర్శనం చేసుకోండి. ఈ పుణ్యక్షేత్రం చాలా పవిత్రంగా మనకు చాలా మంచి దర్శనము అయితే ఇచ్చింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి రావడం. ఇంత ముందు అయితే మా వైఫ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం నుంచి వచ్చాము. సో ఫస్ట్ స్వర్ణగిరి అని చెప్పగానే మేము యాజ్ యూజువల్ సోషల్ మీడియాలో చూపించినారు కాబట్టి హైలైట్ అయింది అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మినీ తిరుపతి అని కూడా చెప్పొచ్చు. అంత బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. మెయిన్ అయితే అట్రాక్షన్ ఏరియా వచ్చేసి ఇది. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. నీకు ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఇది నేను సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు డేలో వచ్చాను, ఇప్పుడైతే నైట్ టైం వచ్చాను. ఈ లైటింగ్స్కి చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ వచ్చారా? ఫ్యామిలీ మొత్తం, నేను వైఫ్ డాటర్ వచ్చేసాం. ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట, వాళ్ళిద్దరే. సూపర్, ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. చాలా ప్లెజెంట్గా ఉంది, సూపర్ ఉంది. ఈ టెంపుల్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరూ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. హైదరాబాద్కి దగ్గరలో ఏది ఉందంటే స్వర్ణగిరి అని చెప్పి చాలా ధైర్యంగా చెప్పుకోవచ్చు. చాలా మంచి టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. आप किधर से हैं? सर मैं महाराष्ट्र से. छत्रपति संभाजी नगर. Okay, how do you know this temple? Yes, I am a very beautiful temple. This is first I am first Yadagiri Gutta temple, and Suvarnagiri temple is a very nice temple, and light is a very most powerful. Is a beautiful temple, sir. Okay. This is first time? Oh, first time, sir. This is the first time. Okay, sir. Okay, thank you. Thank you, sir. స్వర్ణగిరి టెంపుల్కి మహారాష్ట్ర నుంచి అయితే వచ్చారు భక్తులు. సో వారి మాటలు అయితే ఇప్పటిదాకా విన్నాం కదా. చూశారు కదా స్వామివారి కోనేరు నైట్ విజువల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ స్వర్ణగిరి దేవస్థానం గురించి వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఈ వీడియోకు ఒక లైక్, ఒక కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. నైట్ 8 అయిపోతుంది. భక్తులు స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఇంకా దర్శనం చేసుకోలేదు, దర్శనం చేసుకుంటాను. టెంపుల్ లోపలికి మొబైల్ అలో లేదు కాబట్టి
మీరే స్వర్ణగిరికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాప వినాశనం. టెంపుల్ లోపల భక్తులు ఇష్టమైతే స్వామివారి తులాభారంలో పాల్గొనవచ్చు. బెల్లం, నెయ్యి ఇలా రకరకాలుగా మనకు నచ్చిన వాటితో స్వామివారి తులాభారంలో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన బుకింగ్ టెంపుల్ లోపలే ఉంటుంది. టెంపుల్ లోపలికి మొబైల్ అలౌ లేదు కాబట్టి టెంపుల్ లోపలి వ్యూ బయట నుండి అయితే జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. మొబైల్ని కౌంటర్లో ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.